జగనన్న పాలన వైపే అత్యధిక శాతం మంది ప్రజలు మొగ్గు చూపనున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ విశేషంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం సుల్తాన్ నగరంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత గడప గడపకు మన సంక్షేమం కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా పేర్ని కిట్టు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పాలన సాగించాయన్నారు. గత టీడీపీ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల పాలనలో వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వెయ్యాలన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. జగనన్న అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధన అందించేలా చర్యలు చేపట్టారన్నారు. వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జగన్ను ఎదుర్కోలేక పొత్తులు పెట్టుకుని మోసపూరిత వాగ్దానాలతో మరోసారి ప్రజల ముందుకు వస్తున్నారన్నారు. చంద్రబాబును నమ్మి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని పేర్ని కిట్టు ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు, వైసీపీ నాయకులు చిటికల నాగేశ్వరరావు, లంకె వెంకటేశ్వరరావు, బొర్రా ఫణి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడు చూసుకున్నా సుల్తాన్ నగరం అనేది కొద్దిగా అంటే వెనకబడి ఉంటున్నట్టు మా పార్టీకి అలా కనిపించేది. కానీ ఈరోజు ప్రచారం మొదలెట్టి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఏమండి మా మంచి జరిగింది, మేము జగన్ వదులుకోమనే మాట వాళ్ళ నోటి నుంచి వినటం జరుగుతుంది. నాకు తెలిసి రాజకీయాలు మొదలెట్టాక ఈ ఊర్లో ఇంత పాజిటివ్గా జనాలు మాట్లాడతాం అనేది మేము ఫస్ట్ టైం అండి. పనులు చేసిందంతా ఇక్కడే, కానీ వాళ్ళు పెట్టే భయం వల్ల ఏదైనా కొన్ని అందకపోవటం వల్ల ఏమన్నా బాధ మనసులో ఉండుండొచ్చు. కానీ ఈరోజు జనం వాళ్ళకి వాళ్ళే మేము ఇంటికి వెళ్తుంటే నువ్వేం భయపడొద్దు, జాగ్రత్తగా తిరుగు, మీ వెనకాల నేను ఉన్నాం అనే భరోసా ఇస్తున్నారంటే నిజంగా ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారితోనే సాధ్యమైంది. ఎక్కడ కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, చివరికి ఏ ఊరు ఎంత మెజార్టీ వచ్చిందో అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగిందో దాన్ని బట్టి ఇక్కడ ప్రజలందరూ మాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారండి. మా ఊరికి రోడ్లు వేసాడు, మా ఊళ్ళో స్కూల్ బాగు చేశాడు, మా పిల్లలు చదువుకుంటున్నారు, మా ఇంటికి పథకాలు అందిని అని ఎవరికి అందింది వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అదంతా చూస్తుంటే ఎంతో ఆనందంగా అనిపించింది. అలాగే కొన్ని చోట్ల చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళు కూడా బాబు ఇంతమందికి చేశారు కాబట్టి మాకు కూడా నమ్మకం ఉంది, మాకు కొన్ని ఇబ్బందుల వల్ల మిస్ అయింది, ఇది కూడా చేసి పెట్టు అని కూడా అడుగుతున్నారు. అంటే ఆ నమ్మకాన్ని కూడా ఈ ప్రభుత్వం ఇవ్వగలిగింది. కాబట్టి జనాలందరూ ఇంత సుముఖంగా ఉన్నారు కాబట్టి ఎంతో ఆనందంగా అనిపించింది. ఈ ప్రభుత్వం పాలన అనేది మేము సొంతంగా చెప్పుకోవడం కదా, వాళ్ళే మార్కులు వేయడం జరుగుతుంది, వాళ్ళే ధైర్యం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి చూసే యావత్ ప్రజానికానికి ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో మంచి చేసినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన క్యాండిడేట్లైన నాకు, అలాగే ఎంపీ క్యాండిడేట్ అయిన సింహాద్రి చంద్రశేఖర్ గారికి మద్దతుగా నిలుస్తూ ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు నమోదు చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సుల్తానగరం గ్రామంలో ప్రతి ఇంటికి తిరగటం, ప్రతి ఇంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలన్నీ ఆశీర్వదించి మీకు అందరికీ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేస్తామన్నారు. అట్లాగే కొల్లు రవీంద్ర గారు మైక్ ప్రచారంలో పూర్వం వైపు రావాలంటే మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాడు. పూర్వం వైపు రావాలంటే బెల్ కంపెనీ వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి, అది మళ్ళీ తీసుకొస్తాడా పూర్వం వైపానికి? లేదు, పట్టణాల్లో గ్రామాల్లో 33,000 ఎకరాలు భూమిని ఇస్తే కానీ పోర్టుని కట్టనని చెప్పి పెద్ద మనుషులు ఇవాళ మళ్ళీ 33,000 ఎకరాలు తీసుకొని భూమిని మళ్ళీ పోర్టు నిర్మిస్తారా? ఇవాళ పోర్టు శరవేగంగా జరుగుతుంది, మళ్ళీ పోర్టుని పునఃపరిపాలిస్తానంటున్నారు. పునఃపరిపాలించడం ఏంటి? ఓ పక్క నుంచి పూర్తిగా ఇవాళకి 40% పనులు జరుగుతున్నాయి. అట్లాగనే ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకి, మెడికల్ కాలేజీ చదువుకున్న వాళ్ళకి 26,000 ఎకరాలు ఈ మచిలీపట్నంలో పట్టాలు ఇవ్వడం పేదవాడికి. ప్రతి ఒక్కడికి ఈ 58 నెలల్లో అభివృద్ధి చేసి పేరు నాని గారు చూపించారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో. ఇలా పూర్వం వైపుని తీసుకొస్తా అన్నారు, పూర్వం వైపు ఏం తీసుకొస్తారో మాకైతే తెలియట్లా. ఇవన్నీ మళ్ళీ మూసేసి మళ్ళీ కొత్తగా పూర్వం వైపుని తీసుకొస్తారా? 2014 ఏమని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్ళారు, ఇవాళ 2024లో ఏ విధంగా వెళ్తున్నారు? ప్రజలు మిమ్మల్ని అందరినీ ప్రతి వాళ్ళని గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కూడా కన్నులు రూపంలో చూసి వాళ్ళకి మరీ భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మా ప్రీతమ నాయకుడు కాబోయే శాసనసభ్యులు పేర్ని కృష్ణమూర్తి గారు మరి ఇంటింటికి తిరిగే కార్యక్రమంలో మరి ఇక్కడ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. బ్రహ్మరథం సుల్తాన్ నగరం ఏదో అదని ఇదని చెప్పి బయట అవతల టీడీపీ వాళ్ళు ప్రచారం చేసుకున్నట్టుగా ఇక్కడేం లేదు. బ్రహ్మాండంగా
గతంలో ఎప్పుడూ విని ఎరగని రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పథకాలకి ఆకర్షితులై వారి కుటుంబాల్లో జరిగినటువంటి మేలుని గుర్తించి ఇవాళ పేరుని కిట్టుకు కానీ అలాగే సింహాద్రి చంద్రశేఖరరావు కానీ బ్రహ్మరథం పడుతున్నారు. అలాగే ఈరోజు బందర్ అభివృద్ధి అంటే పేరుని కుటుంబంతోనే సాధ్యమనే దాన్ని ఇక ప్రజలంతా కూడా ఈ మండలంలో ప్రజలంతా కూడా పూర్తిగా నమ్ముతున్నారని చెప్పి నేను, ఎందుకంటే ప్రతి గ్రామం ఈరోజు నేను శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిట్టు గారితో తిరుగుతున్నాను. ప్రజలు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కానీ ఇక్కడ పేర్ని నాని గారు కనబరిచినటువంటి శ్రద్ధ కానీ ఈరోజు జరుగుతున్నటువంటి పోర్టు పనులు కానీ అట్లాగే మెడికల్ కాలేజీ పనులు కానీ ఇంకా గ్రామాల్లో జరుగుతున్నటువంటి రోడ్ల అభివృద్ధి కానీ అట్లాగే డ్రైనేజీల అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా రాధారంగ మిత్ర మండలి కృష్ణా జిల్లా కమిటీలు ఈ నెల 28న నియమిస్తున్నట్టుగా మండలి నగర అధ్యక్షులు బొల్లి సతీష్ తెలిపారు. రాధారంగ మిత్ర మండలి కృష్ణా జిల్లా కమిటీలు ఈ నెల 28న నియమిస్తున్నట్టుగా మండలి నగర అధ్యక్షులు బొల్లి సతీష్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రాధారంగ మిత్ర మండలి కమిటీల కాల పరిమితి ముగియటంతో ప్రస్తుతం కమిటీలన్నీ రద్దు అయ్యాయని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రాధారంగ మిత్ర మండలి నూతన కమిటీలను నియమించనున్నట్టుగా తెలిపారు. మండలి వ్యవస్థాపక అధ్యక్షులు చెన్నిపాటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఈశ్వర్ రెసిడెన్సీలో నూతన కమిటీల నియామకం చేపడుతున్నట్టుగా ఆయన వివరించారు. నా పేరు బొల్లి సతీష్, మచిలీపట్నం రాధారంగ మిత్ర మండలి ప్రెసిడెంట్ని. ప్రస్తుతం రాధారంగ మిత్ర మండలి నియామకాలు మొత్తం రద్దు చేయబడి మన ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని రాధారంగ మిత్ర మండలిని స్థాపించింది చెన్నుపాటి శ్రీను గారు. చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో 28 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మచిలీపట్నం బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈశ్వర్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్ నందు సాయంత్రం 5 గంటలకు చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో కొత్త కమిటీలు వేయుచున్నారు. అందరూ రంగగారి అభిమానులు, కుల మతాలకు అతీతంగా మొత్తం అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెన్నుపాటి శ్రీనివాస్ గారు రేపు 28 ఆదివారం సాయంత్రం 5 గంటలకు మన మచిలీపట్నం ఈశ్వర్ రెసిడెన్సీలో నూతన కమిటీ వేయటానికి నిశ్చయించారు. పెద్దలందరూ కలిసి ఆ కమిటీలో పాత కమిటీ అందరూ రద్దు చేసి నూతన కమిటీ వేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ రాధారంగ మిత్రమండలి సభ్యులు కులాలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క మీటింగ్ రావాల్సిందిగా కోరుచున్నాము. రంగా గారికి ఆశయ సాధన కోసం పనిచేసే వాళ్ళు ఈ కమిటీలో ఉంటారు. దయచేసి తప్పకుండా రండి అని కోరుచున్నాము. రాధారంగ మిత్ర మండలి నూతన కమిటీ వేయడం జరుగుతుంది. రేపు 28 ఆదివారం సాయంకాలం 5 గంటలకి ఈశ్వర్ రెసిడెన్సీలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పాత కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలు వేస్తున్నారు. ఇవి కమిటీలు అనేది పదవులు అనేది పదవుల కోసం వాటి కోసం కాదు, సేవ చేయడం కోసం, సేవా కార్యక్రమం చేయడం కోసం రంగా గారి పేరు మీద కానీ ఆయన అన్నగారు రాధాబాబు గారి పేరు మీద కానీ ఇలా కార్యక్రమాలు చేస్తున్నాము. దానికోసం రక్షణ సాధన కోసం ఇది చేసేది తప్ప ఈ పార్టీల కోసమో పదవుల కోసమో కూడా కాదు. ఇది మీరు తప్పక సహకరించాలి. కులాలకి మతాలకి అతీతంగా అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని 23వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కులాలు చూడడం, మతాలు చూడడం, పార్టీలు చూడమన్న వైసీపీ 23 వార్డుల్లో ఒంటరులకు, వృద్ధులకు పెన్షన్ రాకపోవడం చాలా దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే చేనేత కలంకారీ పరిశ్రమకు పెద్దపీట వేస్తుందని ఆయన తెలిపారు. టీడీపీ పట్టణాధ్యక్షుడు ఎక్కాల శ్యామలయ్య, సాదరబోయిన ఏడుకొండలు, అబ్దుల్ ఖయ్యూం, బొడ్డు దీక్ష, పులి రవి, పరస జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా పెడన పట్టణంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి, ఈ రోజున పెడన పట్టణంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ప్రజలందరూ వెల్లడిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. మరి ముఖ్యంగా డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ఎక్కడా కూడా ఈ 5 సంవత్సరాల్లో సరిగ్గా కొత్త రోడ్లు వేయటం కానివ్వండి, డ్రైనేజీని కట్టించడం కానివ్వండి, రిపేర్ చేయటం కానీ కనీసం చేయకపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకటే తెలియజేస్తూ ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ పెడనపట్నంలో అన్ని పనులు జరిగినాయి, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇందాక చూసాం, ఒక ఇంటికి వెళ్తే ఒక ముసలావిడ భర్త చనిపోయి 1.5 సంవత్సరం అయినా కానీ ఇంతవరకు పెన్షన్ లేదంట. ఇంకొకరికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత
సంవత్సరం అయినా కానీ కొత్త కార్డుకి అప్లై చేసుకుంటే మాకు కార్డు రాలేదని చెప్తా ఉన్నారు. ఊరిళ్లలో తాటకెళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ రోజున మరి పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానివ్వండి ఇవ్వలేదంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజున పెడన పట్టణంలో ఈ వైసీపీ నాయకులు కానివ్వండి, మాజీ మంత్రి కానీ పాలన చేశారో దీన్ని బట్టి అర్థమవుతా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం అందే విధంగా మేము చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ముఖ్యంగా చేనేత రంగం ఏదైతే ఉందో ఈ రోజున చాలా కుంటుపడిపోయింది. సొసైటీలన్నిటి కూడా అప్పుల పాలైపోయినాయి. 10వ తరగతి ఫలితాల్లో మచిలీపట్నంలో ప్రథమ ర్యాంకు సాధించిన చిన్నముత్తేవి నాగమృదులని లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. 10వ తరగతి ఫలితాల్లో మచిలీపట్నంలో ప్రథమ ర్యాంకు సాధించిన చిన్నముత్తేవి నాగమృదులని లంకిశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మచిలీపట్నంలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివిన మృదుల 600 మార్కులకు గాను 591 మార్కులు సంపాదించి పట్టణంలో మొదటి స్థాయిలో నిలిచారు. తన తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉపాధ్యాయులు ఐఏఎస్ కావాలని మృదుల పేర్కొంది. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ సర్కిల్ కన్వీనర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మృదులను సన్మానించి పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది సాల్మన్ రాజు, న్యాయవాది కమ్మిల విజయ్ కుమార్, తోట శ్రీనివాస్, మృదుల తల్లిదండ్రులు చిన్నముత్తేవి రవికుమార్, శ్రీలక్ష్మి, అనుపమ తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 237 నామినేషన్లు దాఖలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. కృష్ణా జిల్లాలో మొత్తం 237 నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 37 నామినేషన్లు దాఖలవగా జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 200 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవగా చివరి రోజైన గురువారం ఒక్కరోజు 95 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 29వ తేదీ సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించనున్నారు. జిల్లాలో మొత్తంగా దాఖలైన నామినేషన్లను పరిశీలిస్తే అత్యధికంగా గుడివాడ నియోజకవర్గానికి 40 నామినేషన్లు రాగా అత్యల్పంగా పామర నియోజకవర్గానికి 17 నామినేషన్లు వచ్చాయి. మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి 36, గన్నవరంకు 34, పెనమలూరుకు 26, పెరణకు 24, అవనిగడ్డకు 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కోలాహల వాతావరణం మధ్య ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎవరికి వారు బల ప్రదర్శన చూపించేందుకు భారీ జన సమీకరణతో నామినేషన్లు వేశారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అధికార వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో నిలిచింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతోటే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలతోటే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. మచిలీపట్నం మండలం బొర్రపోతుపాలెంలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌర్యులను గెలిపించాల్సిందిగా టీడీపీ, జనసేన నాయకులు ఈ సందర్భంగా కోరారు. రాబోయే కాలంలో మచిలీపట్నం అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని వారు పిలుపునిచ్చారు. టీడీపీ సూపర్ 6 వల్ల చేకూరే ప్రయోజనాలు ఈ సందర్భంగా ప్రజలకు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అన్ని మీకు వస్తాయి. 4000 పెన్షన్, 50,000 పెన్షన్. అట్లాగమ్మా మన గుర్తులేండి. పార్లమెంట్ కి బాలస్వామి గారు గ్లాస్ గుర్తు, మంది సైకిల్. అందరూ చెప్పండి. ఏమ్మా పెద్దమ్మా. నాగాయలంక వైసీపీ నాయకుడు కన్నా నాగబాబు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నాగాయలంక మండలానికి చెందిన వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ మరియు మాజీ జెడ్పీటీసీ కన్నా నాగబాబు తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం పార్లమెంటరీ కార్యాలయంలో మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనకల్ల నారాయణరావు మరియు ఉమ్మడి కృష్ణా జిల్లాల ఎన్నికల కోఆర్డినేటర్ డాక్టర్ దోనిపూడి పవన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలకు, ఆ పార్టీలకు బానిసలుగా ఉండలేక తెలుగుదేశం పార్టీలోకి చేరారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణరావు, మొట్ట రాంబాబు, యాసం చిట్టిబాబు, బండే శ్రీను, తలసిల స్వర్ణలత, గోపు సత్యనారాయణ, రాజేశ్వరరావు, పైడి సాముల కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కన్నా నాగరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాలంక మండలంలో రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం. వీరు అన్నగారు కన్నా జనార్దన్ గారు ఎంపీపీగా పనిచేశారు, జడ్పీటీసీగా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడం జరిగింది. వారి యొక్క తమ్ముడు కన్నా నాగరాజు గారు ఆయన ఎంపీపీగా చేశారు, జడ్పీటీసీగా చేశారు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ అన్నగారు 3 సార్లు బ్యాంక్ ప్రెసిడెంట్గా చేశారు. వాళ్ళ వదిన గారు గ్రామ సర్పంచ్గా చేశారు, జనార్దన్ గారి భార్య.
ఎంపీటీసీగా కూడా చేశారు. రాజకీయంగా అన్ని పదవులు వారు చేశారు. రాజకీయ కుటుంబం వాళ్ళది. మరి కొన్ని కారణాల వల్ల ఆయన మన పార్టీకి దూరంగా ఉండి వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్ పార్టీలో ఇమడలేక మరి ఆ పార్టీ నుంచి వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిపి చేసే పోరాటంలో ఈ రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం జరిగే ఈ పోరాటంలో మనతో పాటు కలిసి పోరాడాలని చెప్పి ఇవాళ రోజున తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసి బాలశౌరి గారి గెలుపు కోసం అవినిగడ్డ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మండల బుద్ధప్రసాద్ గారి గెలుపు కోసం ఆయన అహర్లో కృషి చేసి ఆ పార్టీని అధికారులు తీసుకొస్తారు. మరి పార్టీలో ఆయనకి ఎప్పుడు కూడా గౌరవ మర్యాదలు ఉంటాయి. వారి కుటుంబం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు నాగరాజు గారి కుటుంబాన్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తా ఉన్నాను.